పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా 2 రోజుల క్రితం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది భారత్. మొన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ను తొక్కి నారతీస్తే ఇప్పుడు నేవీ కూడా రంగంలోకి దిగిపోయింది. కరాచీ లక్ష్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్తో విరుచుకుపడింది. దీంతో కాలరాత్రి అంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్కు అర్థమైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తర్వాత నేవీ కూడా రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ వార్ఫీల్డ్లోకి దిగింది. కరాచీని టార్గెట్గా చేసుకుని విధ్వంసం సృష్టించింది. భారత్ పాక్ యుద్ధ వాతావరణం వేళ భారత నౌకాదళంలో ఐఎన్ఎస్ విక్రాంత్ హైలైట్ అయింది. ఇండియన్ నేవీ దాడులతో కరాచీ ఓడరేవుతో పాటు సిటీ దద్దరిల్లింది. పాకిస్తాన్లోని కరాచీ, వర్మారా ఓడరేవులపై విక్రాంత్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడితో కరాచీ ఓడరేవులో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఇండియన్ నేవీ భీకర దాడిలో కరాచీ నౌకాశ్రయం పూర్తిగా ధ్వంసమైంది. ఓడరేవులతో పాటు కరాచీ నగరంలోని పలుచోట్ల భారీగా మంటలు ఎగసిపడ్డాయి. కరాచీలోని 2 ప్రధాన ప్రాంతాల్లో భారత్ దాడులకు పాల్పడగా ఓడరేవు మొత్తం ధ్వంసమైంది. దీంతో ప్రజలు భయాందోళనతో తీర ప్రాంతాల నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. కరాచీ, వర్మారా పాకిస్తాన్ నేవీకి కీలకమైన స్థావరాలు. వీటిలో సీనియర్ అధికారుల కార్యాలయాలు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. వీటిని నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాక్ నేవీని చావుదెబ్బ కొట్టింది. వాస్తవానికి 1971 తర్వాత కరాచీ పోర్టుపై భారత్ దాడి చేయడం ఇదే ప్రథమం. 1971లో పాక్ను మట్టి కరిపించడంతో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగడంతో పాకిస్తాన్ వణికిపోతోంది. సుమారు 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోహరించగల సామర్థ్యాన్ని ఐఎన్ఎస్ విక్రాంత్ కలిగి ఉంది. ముఖ్యంగా MiG-29K ఫైటర్ జెట్లు, KMOV-31 హెలికాప్టర్లు, MH-60R మల్టీరోల్ హెలికాప్టర్లు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు వంటి వాటిని ఆపరేట్ చేసే ప్రత్యేకమైన కెపాసిటీని కూడా కలిగి ఉంది. విమానాలను ప్రయోగించడానికి, దించేందుకు షార్ట్ టేకాఫ్ బ్యాట్ అరెస్టెడ్ రికవరీ వ్యవస్థను కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ కలిగి ఉంది. విమాన వాహక నౌకతో పాటు డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, ఇంధనం నింపే నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. దీంతో ఈ యుద్ధ నౌకను ఢీకొట్టడం దాదాపు అసాధ్యం. పాకిస్తాన్ దగ్గర ఒక్క విమాన వాహక నౌక లేదు. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగి పాకిస్తాన్ను చావుదెబ్బ కొట్టింది.